నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే గల్ఫ్ సహకార మండలి గల్ఫ్ దేశాల సెక్రటరీ జనరల్ జాసమ్ ఆల్ బుదైవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటూ ఉన్న సవాళ్ల నేపథ్యంలో పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వాణిజ్య మార్పిడిని పెంపొందించేందుకు అవసరమైన సహకార రంగాలపైన భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారితో చర్చించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా ఆల్ బుదైవి గారు పీయూష్ గోయల్ మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని చెప్పేసి జీసీసీ జనరల్ సెక్రటరియట్ పేర్కొంది. జీసీసీ సభ్య దేశాలకు ఆర్థిక వాణిజ్య అంశాలలో మద్దతు అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని, తద్వారా ఇరుపక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుందని చెప్పి భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా ఆల్ బుదైవి గారు మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార సరఫరా రంగాలలో గల్ఫ్ దేశాలతో సహకార అవకాశాలను విస్తరించడానికి మద్దతు ఇవ్వడానికి భారతదేశం తీసుకున్న చొరవను ఆయన ప్రశంసించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయ కార్మిక శక్తి గల్ఫ్ మరియు భారత సంబంధాల బలాన్ని మరింత ప్రతిబింబిస్తుందని చెప్పి ఆయన అభినందించారు. ఆహార సరఫరా నిర్వహణలో తమ విశిష్టమైన విధానాల కారణంగా గల్ఫ్ సహకార మండలి గల్ఫ్ దేశాలు ప్రస్తుత సంక్షోభ ప్రభావాలను విజయవంతంగా అధిగమించాయి. వస్తువులు మరియు సేవల నిరంతర ప్రవాహాన్ని కొనసాగించాయి. తద్వారా తమ యొక్క ఆర్థిక వ్యవస్థల స్థితిస్థాపకతను మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న సమన్వయ సహకార స్థాయిని కూడా ఆయన ప్రశంసించడం జరిగింది. ప్రస్తుతం ఆర్థికంగా కానీ వాణిజ్య పరంగా కానీ అన్ని అంశాలలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇండియా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.